హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వైద్య మరియు ఆరోగ్య శాఖ ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మరి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడొచ్చు, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్స్ అనేటువంటి ఉద్యోగాలని ఇక్కడ భర్తీ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ల వారీగా కూడా వారి యొక్క వేకెన్సీస్ మనకి క్లియర్గా టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 2, 17, 19, 14 పైన చూపించిన పోస్టుల వారీగా ఈ విధంగా భర్తీ చేస్తున్నారు. అలాగనే ఇక్కడ ట్యూటర్ అనేటువంటి ఉద్యోగాలను కూడా 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులకు సంబంధించి కూడా 3 డిపార్ట్మెంట్లో కూడా ఇక్కడ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మరలా ఇక్కడ వచ్చేసి ఒక 4 ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 57 ఖాళీలను భర్తీ చేసేందుకు మనకు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 15/9/2025 అనమాట. ఈ నెల 15వ తారీఖున ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 19వ తారీఖున రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చిన అభ్యర్థులందరికీ కూడా, సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా 30వ తారీఖున జాబ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనల్గా 15వ తారీఖున ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 30వ తారీఖున పోస్టింగ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి మనం అడ్రస్కి, ఇక్కడ చూపించిన అడ్రస్కి వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ చూసినట్లయితే ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ వెబ్సైట్ అనమాట. అలాగే కాలేజ్ వెబ్సైట్ అది అనమాట. కాలేజ్ వెబ్సైట్లో కూడా మనకు అప్లికేషన్ ఫామ్, ఈ 2 వెబ్సైట్లో కూడా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని, నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. సో అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినటువంటివన్నీ కూడా మనకి ఇక్కడికే క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్లు వచ్చేసి మనం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా క్లియర్గా క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అంతా క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రొఫెసర్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్కి, అసోసియేట్ ప్రొఫెసర్స్కి, సీనియర్ రెసిడెంట్కి, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ అందరికీ కూడా కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. సో వాటి ప్రకారంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి కూడా ఇక్కడ చాలా పాయింట్స్ మెన్షన్ చేశారు. వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఆధారంగా. సో ఒకసారి మీరు అప్లై చేసుకున్న పోస్ట్ వారికి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ కూడా చెక్ చేసుకొని వాటి ప్రకారంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాగనే వారి శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా మనకు ప్రొవైడ్ చేశారు. ప్రొఫెసర్కి వచ్చేసి 1,90,000గా మెన్షన్ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్కి 1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్కి 1,25,000, సీనియర్ రెసిడెంట్కి 1,06,461 రూపీస్, ట్యూటర్స్కి 55,000, సిఏ స్పెషలిస్ట్కి 80,000 రూపీస్ చొప్పున శాలరీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలాగే అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేసే ముందుగా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఇంటర్వ్యూ కంచి కూడా క్లియర్గా ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూపించిన డీటెయిల్స్ అని ఫిల్ చేసి అక్కడ పైన చూపించిన డాక్యుమెంట్స్ అని కూడా అటాచ్ చేసి ఈ నెల 15వ తారీఖున మన ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి అయితే ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేటలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 2 ప్రొఫెసర్ ఉద్యోగాలని, 17 అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని, 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని, అలాగే 14 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలని, 3 ట్యూటర్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో, మిగిలిన
సీనియర్ రెసిడెంట్ అలాగే ట్యూటర్ ఉద్యోగాలని ఆన్ ఇయర్ బేస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 31/3/2026 వరకు కూడా మీకు ఉద్యోగ అవకాశం అయితే కల్పిస్తారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేటలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లో కూడా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ తెలంగాణ నుంచి మనకు రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా తెలంగాణలో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగనే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.